నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 6 ఏళ్లుగా సాగుతున్నటువంటి వివేక హత్య కేసు గురించి వైఎస్ సునీత కీలక కామెంట్స్ చేసింది. మరి రేపో మాపో అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దవుతుంది అంటూ ఉన్న నేపథ్యంలో సునీత చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి, పోరాడుతున్నటువంటి నేను ఎందుకు రక్షణ కల్పించుకోవాలి, నిందితులుగా ఉన్న వాళ్ళు బయట వాళ్ళు తిరగడాన్ని ఏ విధంగా చూడాలి అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నిన్న సునీత చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి సార్. మరి ఇప్పుడు పులివెందుల బై ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ చూస్తుంటే మా నాన్న హత్య కేసు గుర్తొస్తుంది. అప్పుడు ఆ విధంగానే ఫస్ట్ గుండెపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. మరి ఇప్పుడు నేను 6 ఏళ్లుగా పోరాడుతున్నాను, ఈ కేసులో పోరాడే నేను ఎందుకు రక్షణ కల్పించుకోవాలి, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు దర్జాగా బయట తిరుగుతున్నారు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి సార్. మరి ఆమె చేసినటువంటి కామెంట్స్ పట్ల మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు ఈరోజు ఆగస్టు 8వ తారీఖు రోజు వివేకానంద రెడ్డి గారి జయంతి. ఆయన జయంతి సందర్భంగా తన తండ్రికి నివాళులు అర్పించడానికి, అలాగే ఆయన జ్ఞాపకార్థం అక్కడ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించి ఆవిడ పులివెందుల రావాలి అని చెప్పని ఆలోచన చేసినప్పుడు తన తల్లి సౌభాగ్యం గారు కాల్ చేసి, ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, ఇక్కడ ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, నువ్వు ఇక్కడికి రావటం క్షేమకరం కాదు, నీ భద్రతకి కూడా ముప్పు తలెత్తొచ్చేమో అని చెప్పని భయం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిన్న ఆవిడ అక్కడికి రావటం జరిగింది, ఎస్పీ గారిని కలవటం జరిగింది, అలాగే ఇక్కడున్న పరిస్థితుల గురించి మీడియా ముందు మాట్లాడటం జరిగింది. సహజం, ఎప్పుడో 6 సంవత్సరాల 4 నెలల 23 రోజుల నాడు తన తండ్రి హత్యకు గురైతే ఎవరో సాధారణ ఒక అనామక వ్యక్తి హత్యకు గురైతేనే ఆ విచారణ ఒక సర్టెన్ స్టేజ్లో కంక్లూడ్ చేస్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లాంటిది చనిపోయిన వ్యక్తి, హత్య గావింపబడ్డ వ్యక్తి హై ప్రొఫైల్డ్ పర్సన్, ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన తోడబుట్టిన తమ్ముడు, నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి స్వయాన చిన్నాన్న, అంతటి హై ప్రొఫైల్డ్ వ్యక్తి 6 సంవత్సరాల 4 నెలల క్రితం హత్య గావింపబడితే ఇప్పటికీ ఆ కేసు విచారణ స్టేజ్కి రాలేదు అని అంటే, విచారణ సంస్థ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేయలేదు అని అంటే, ఇప్పటికీ అపరిష్కృతంగా మిగిలిపోయిన చాలా ప్రశ్నలకి సమాధానాలు వెతకకుండానే రీసెంట్గా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి విచారణ పూర్తయిపోయింది అని చెప్పిన వాళ్ళు అఫిడవిట్ సబ్మిట్ చేస్తున్నారు అని అంటే, ఎస్, డెఫినెట్గా తన తండ్రికి జరిగిన అన్యాయానికి, తమ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి అని చెప్పని ఒంటరి పోరాటం చేస్తున్న సునీత గారు తన ఆవేదన వ్యక్తం చేయటంలో న్యాయం ఉంది. ఆమె న్యాయం కోసం పోరాడుతున్నారు, నిర్భయంగా పోరాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అత్యంత బలవంతుడైన పాలకుడిగా కొనియాడబడ్డ రోజుల్లో, అతని పాలన సాగుతున్న రోజుల్లో అతని ప్రభుత్వం తరపున జరుగుతున్న వాళ్ళ నాయన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణకి సృష్టింపబడుతున్న ప్రతిబంధకాల గురించి బాహటంగా ప్రశ్నించారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా ఉండగా ఆయన పాలనా హయాంలో ఈ రాష్ట్రంలో కేసు విచారణ న్యాయబద్ధంగా జరగదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉంది, విచారణాధికారులను బెదిరిస్తూ ఉన్నారు, విచారణాధికారుల మీదే కేసులు పెడతా ఉన్నారు, ఎవరైతే సూత్రధారులు పాతదారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడ్డారో వాళ్ళకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పని ధైర్యంగా స్థైర్యంగా ఆవిడ న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా కాదు సిబిఐ విచారణ జరగాలి అని చెప్పని సిబిఐ విచారణ జరిపించుకుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి విచారణ వేగవంతం కానివ్వటం లేదు అని చెప్పని తెలంగాణకు విచారణ బదిలీ చేయించుకుంది. అటువంటి వీరోచిత పోరాటం చేసిన ఆమె ఇవాళ అక్కడున్న పరిస్థితులు పరిణామాలను చూసి, ఎవరైతే సొత్తదారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడిందో
వాళ్ళే ప్రజాప్రతినిధులుగా అక్కడ చలామణి అవుతూ, వాళ్ళే కండిషన్ బెయిల్ మీద ఉంటూ కూడా అక్కడ ప్రజలను భయకంపితులను చేస్తూ, అక్కడ ఇప్పుడు జరుగుతూ ఉన్న జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ ఉప ఎన్నికలో కూడా ప్రజలను భయకంపితులను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్న సందర్భంగా, పోలీసుల మీద తిరగబడుతూ ఉన్న సందర్భంగా, నాడు ఏ విధంగా పోలీసులను బెదిరించి హత్య కేసు సాక్ష్యాధారాల మొత్తాన్ని చెరిపేసి పోలీసులను విచారణ కూడా చేసుకోనికుండా అడ్డుకొని దాన్ని తమ రాజకీయ ప్రత్యర్థులకు ఆపాదించే ప్రయత్నం చేసి నాటి ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ పేపర్లో కథనాలు రాయించి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మలుచుకొని రాజకీయంగా లబ్ధి పొందారు. కానీ అంతిమంగా వీళ్ళే సొత్తదారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ అయింది. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఆ రోజున బాధితులుగా నటించారు. ఈరోజు కూడా అదే వ్యక్తులు ఇవాళ సమాజంలో నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. నాకు ప్రమాదకర పరిస్థితులు తలెత్తడానికి ఆస్కారం ఉంది అని చెప్పని మా అమ్మ భయపడతా ఉంది. న్యాయం కోసం పోరాడుతున్న నేనెందుకు భద్రత కల్పించుకోవాలి? న్యాయం కోసం పోరాడుతూ ఇవాళ జరుగుతున్న నష్టాన్ని, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న నేనెందుకు భయపడాలి అని చెప్పని ఆమె సూటిగా స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, అసలు సొంత నియోజకవర్గం, సొంత ఊరికి రావడానికి తను వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా అసలు అంత ప్రాణహాని ఉండడానికి ఏంటి, ఏ విధంగా చూడాలంట? ఇక్కడ సౌభాగ్యమ్మ గారు ఆమె భర్తని అత్యంత దారుణంగా హత్య చేస్తున్న నేపథ్యంలో ఆమెకున్న ఏకైక సంతానం డాక్టర్ సునీత గారు ఆమె చేస్తున్న ఒంటరి పోరాట నేపథ్యంలో తన కుమార్తె భద్రతకి ఏదైనా ప్రమాదం తలెత్తడానికి ఆస్కారం ఉందేమో, ఎందుకంటే ఆ ప్రత్యర్థుల కిరాతకం గురించి ఆమెకు అవగాహన ఉంది కాబట్టి, వాళ్ళు కూడా కుటుంబ సభ్యులే కాబట్టి వాళ్ళ నేర స్వభావం, వాళ్ళ నైజం గురించి ఆమెకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి తన కుమార్తె భద్రత రీత్యా ఆమె ఆందోళన వ్యక్తం చేయడం అర్థం చేసుకోదగ్గదే. తల్లి మనసు, నా కూతురికి ఏమైనా జరుగుతుందేమోనని చెప్పనే భయం వ్యక్తం చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే డాక్టర్ సునీత గారే గతంలో మీడియా ముందు చెప్పిన విధంగా తాను చేస్తున్న ఈ పోరాటం నేపథ్యంలో తమకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, తమ శ్రేయోభిలాషులే రేపటి రోజున నీకేదైనా ప్రమాదం తలెత్తడానికి ఆస్కారం ఉందేమో, నీ పిల్లలకి నష్టం కలుగుతుందేమో ఆలోచించుకోమని చెప్పని కూడా సున్నితంగా నన్ను హెచ్చరించారని చెప్పని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇక్కడ తల్లి మనసు ఆమెకు ఉన్న ఆందోళన రీత్యా తన కుమార్తె క్షేమంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఇంకొక ప్రమాదాన్ని ఎదుర్కోలేని, ఎందుకంటే సహజంగా ఆ ఏజ్ పరంగా చూసుకున్నప్పుడు సీనియర్ సిటిజన్స్ ఒక ట్రాజడీని ఫేస్ చేసిన తర్వాత ఇంకొక ట్రాజడీ ఎదురు కాకూడదని చెప్పని కోరుకుంటారు. వాళ్ళ నైజం తెలిసిన తర్వాత వాళ్ళు చేసే కిరాతకపు పనుల గురించి అవగాహన ఉన్న నేపథ్యంలో తన కుమార్తెకి ఎటువంటి ప్రమాదం తలెత్తకూడదని చెప్పని కోరుకోవటాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే డాక్టర్ సునీత గారు ఎన్నాళ్ళు న్యాయం కోసం పోరాడాలి? ఎస్, చాలా అర్థవంతమైన ప్రశ్న అది. 6 సంవత్సరాల 4 నెలల 23 రోజులుగా ఒక హత్య కేసు విచారణ ఇంకా కొలిక్కే రాకపోవటం అనేది దేశ అత్యున్నత విచారణా సంస్థకు కూడా అవమానకరం. అది ఇవాళ చాలా క్రిటికల్ కేసులు అనుకున్నవి సిబిఐకి రిఫర్ చేస్తారు. సిబిఐకి రిఫర్ చేసిన కేసుల్లో 6 సంవత్సరాల పాటు వాళ్ళ ఆ కేసునే ఒక కొలిక్కి తేలేకపోతే ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళు ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయాల్లో కొనసాగుతా కీలక పదవుల్లోకి వస్తూ ఆ పదవులను అడ్డం పెట్టుకొని సాక్షుల్ని బెదిరిస్తూ, ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, అక్యూజ్డ్గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ చైతన్యారెడ్డి అతను మెడికల్ క్యాంపు పేరిట జైల్లోకి ఎంటర్ అయ్యి దస్తగిరిని ఏ విధంగా బెదిరించింది, ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసింది చూసాం మనం. స్పష్టమైన సీసీటీవీ ఫుటేజ్తో సహా దొరికిన తర్వాత చైతన్యారెడ్డి మీద ఆనాటి అతనికి సహకరించిన జైలు అధికారుల మీద కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపడతా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ కేసు కూడా ఒక కొలిక్కి రాలా. వీటన్నిటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారు ఈ కేసుల విచారణలన్నీ వేగవంతం కావాలి, ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలి, ట్రయల్ స్టేజ్ బిగిన్ కావాలి, ఎవరైతే బాధ్యులని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసిందో వాళ్ళకి శిక్షలు ఖరారు కావాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితంలో కొనసాగడానికి వీల్లేదు అని చెప్పని ఆవిడ ఆశిస్తూ ఉన్నారు. ఆమె ఇంకొక అంశం కూడా చెప్పారు. హత్య సంఘటన అంటే గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. హత్య జరిగిన రోజున ముందు దాన్ని సహజ మరణంగా ప్రచారం చేశారు, తర్వాత తెలుగుదేశం నాయకులకు ఆపాదించే ప్రయత్నం చేశారు. సహజ మరణంగా ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళే అది హత్య అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత
అక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులు సతీష్ రెడ్డి, బీటెక్ రవి గారు, అలాగే నాడు మంత్రిగా ఉన్న జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు పేరిట వీళ్ళ ప్రమేయంతో ఈ హత్య జరిగింది అని చెప్పని కంప్లైంట్ ఇవ్వమని చెప్పని ఆమె దగ్గర కంప్లైంట్ రాసుకొని వచ్చారు. అది చూసిన తర్వాత ఏ విధమైన ఎవిడెన్సెస్ లేకుండా వాళ్ళ పేరిట కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె సిద్ధపడలా. ఈరోజు నాడు ఎవరైతే అవినాష్ రెడ్డి ద్వారా సతీష్ రెడ్డి పేరు ప్రస్తావన చేశారో ఇవాళ అదే సతీష్ రెడ్డి, అవినాష్ రెడ్డి కలిపి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి అక్కడ స్థానిక పోలీసుల మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఇదే అంశాలను ఆమె ప్రస్తావించింది. అంటే ఆ రోజు సతీష్ రెడ్డి మీద కేసు పెట్టమన్నారు. సతీష్ రెడ్డి మీ రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, ఇవాళ సతీష్ రెడ్డి మీ పక్కన ఉన్నాడు కాబట్టి మీరు ఇరువురు కలిసి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈ అవకాశవాద రాజకీయాల గురించి కూడా ఆమె పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. 100కి 100 పాళ్ళు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా షర్మిల గారు, డాక్టర్ సునీత గారు పులివెందుల గడ్డ మీద బహిరంగ సభలో ప్రసంగిస్తూ పులివెందుల ఆడబిడ్డలం కొంగుజాచి న్యాయం కోసం అర్థిస్తున్నాం, మాకు న్యాయం చేయండి అని చెప్పని మాకు న్యాయం అంటే వాళ్ళు కొంగు చాచి న్యాయం కోసం అర్థించారు. నాడు వీళ్ళ విజ్ఞప్తులను పులివెందుల ప్రజలు పరిగణలోకి తీసుకోలే. కానీ వీళ్ళ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న బీటెక్ రవి తన సతీమణిని అక్కడ స్థానిక జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీకి నిలబెట్టిన నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వంలో కీలకంగా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన బీటెక్ రవి ప్రజలతోటి నిత్యం మమేకమై ఉండే నాయకుడు కావటం వల్ల అతనికి అండగా నిలబడిన పక్షంలో అసెంబ్లీకి అడుగుపెట్టిన జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవ్వటం కన్నా ప్రభుత్వంతో పరపతి కలిగిన బీటెక్ రవి వెనక అండగా నిలబడిన పక్షంలో రేపటి రోజున తమ సమస్యలకి, తమ ప్రాంత అభివృద్ధికి బీటెక్ రవి తోడ్పడగలుగుతాడన్న ఒక నమ్మకంతో పులివెందుల ప్రజలు కూడా బీటెక్ రవి వెనక ర్యాలీ అవుతున్నారు. 100కి 100 పాళ్ళు పులివెందుల ప్రజలు ఒకనాడు కొంగుజాచి అర్థించిన షర్మిల గారికి, సునీత గారికి దక్కించని న్యాయం ఈ జడ్పీటీసీ ఉప ఎన్నిక ద్వారా అయినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి పట్ల వాళ్ళ వ్యతిరేకతను చాటడానికి ఇది ఒక అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.